మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆరోపించారు. మనుషులను మనుషుల్లా కాకుండా ఓటర్లుగా చూడడం జగన్ కు బాగా అలవాటని, వైసీపీ వాళ్ళంతా కోలఫారం బ్యాచ్ అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంక్షేమాన్ని నిలబెట్టే విధంగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. పెన్షన్ ఇస్తా అండి అబద్ధమా? 4,000 అవ్వదాతను అడగండి. 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అండి అబద్ధమా? పోయేసి వికలాంగులను అడగండి. 15,000 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నారు పెన్షన్ లో. పోయేసి మంచం మీద కదలలేని పరిస్థితిలో ఉండేటువంటి పేషెంట్ అడగండి. ఇంకా ఎక్కడైనా ఉంటే కూడా ఇంకా ఇవ్వాలనే ఆలోచనతో మేము కూడా జనాల్లోకి పోతాము. మేము జనాల్లోకి మంచి చేయాలని పోతాము. మీరు జనాల్లోకి ఎందుకు పోతున్నారంటే జరుగుతా ఉండే మంచి వాళ్ళు నమ్ముతున్నారు, ప్రజలు ఆదరిస్తా ఉన్నారు, మాకు బతుకు తెరువు ఉండదు, భవిష్యత్తు ఉండదు అనే భయంతో మీరు జనాలకు పోవాలని ఆలోచన చేస్తారని. జనాలకు పోవడం మీ స్ట్రాటజీ కూడా ఏంటంటే ఆల్ ద టైమ్ యూ బిలీవ్ ఇన్ నెగిటివ్ అప్రోచ్. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మత విద్వేషాలు రెచ్చగొడతారు, కులాల మధ్యన చిచ్చు పెడతారు. సూపర్ 6 లో పెన్షన్ ఇస్తా అండి అబద్ధమా? 4,000